ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులందరికీ, సమస్త పరిశుద్ధులకు ప్రైజ్ ది లార్డ్. దేవుని మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినుటకు మీరు చూపుతున్న విశేషమైన శ్రద్ధ కొరకు, ఆశ కొరకు దేవునికి స్తోత్రాలు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అని దావీదు అన్నట్టుగా మీరు ఆ రీతిగా దేవుని వాక్యం వినడానికి మీ స్థలాల్లో కూర్చొని వాక్యం వింటున్నా, దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఇది వరకు మనం మాట్లాడుకున్నాం అబ్రహామును పిలిచిన దేవుడు ఎవరు అని మాట్లాడుకుంటున్నాం. దేవుడు మొట్టమొదట ఆయన సృష్టికర్త అనే దేవుడు మనం సృష్టికర్త అనే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అబ్రహామును పిలిచాడు. అది లోగడ మనం చెప్పుకున్నాం. మరలా ఆయన పరిశుద్ధుడు అని ఆయన ప్రకటించుకున్నాడు. నేను పరిశుద్ధుడును అంటాడు ఆయన. నేను పరిశుద్ధునై ఉన్నాను అంటాడు. ఎంత గొప్ప మాట! నేను పరిశుద్ధుడును, నేను పరిశుద్ధునై ఉన్నాను అంటాడు. అన్నమాట ఎంత గొప్ప మాట చూడండి. ఆయన్ని ప్రకటించుకున్నాడు. ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుడును. తిరిగిలేని మాట. ఇటువంటి ధైర్యంతో చెప్పగలిగిన నాదుడు ఎవరునూ లేరు, దేవుడు తప్ప. యేసు ప్రభు ఒకసారి బోధించినప్పుడు ఒక మాట అన్నారు యోహాను సువార్తలో, నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. బాబా 2000 సంవత్సరాలు దాటిపోతుంది ఆ మాట లోకానికి చెప్పి, ఎవరును ఆయనలో పాపం ఉందని రుజువు పరచలేరు. కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యాన్ని వక్రీకరిస్తూ ఏదేదో వారి సొంత ఆలోచనలు చెప్పుతారు. లేఖనానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు ఆయన జీవితంలో చిన్న అబద్ధము కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధునై ఉన్నాను, నేను పరిశుద్ధుడును అంటాడు. ప్రియులారా, ఈ సమయంలో మరొక మాట చెబుతున్నాను, వినండి. అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 7వ వచనం చివరి భాగం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంటాడు. ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడు. బాబా, నేను ఒక మాట చెప్పనండి, ఆయన పరిశుద్ధుడు అన్న విషయం అక్కడెక్కడ వచనాలు రాయబడ్డాయి. వ్రాయబడిన వచనాలులో కాస్త వివరించుడు తప్ప, ఆయన పరిశుద్ధత కొరకై, ఆయన గుణలక్షణాల కొరకై, ఆయన జీవించే విధానం, ఆయన పరిశుద్ధతను ఏ మానవుడు కూడా వివరించలేడు, చెప్పలేడు. అంత సాహసించలేము కూడాను. కానీ వాక్యములో మన కొరకు రాయబడ్డ వచనాలు ఆయన కొరకు ఉన్నవి గనుక ఆ వచనాలను భయముతో ఆ వచనము అనుభవిస్తూ, ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి అనుభవిస్తూ ఏదో కొద్ది మాత్రమే చెప్తున్నాము తప్ప, ఆయన పరిశుద్ధత కొరకాయి, ఆయన వ్యక్తిత్వం కొరకాయి నాకైతే వల్ల పడదండి. కానీ లేఖనాల్లో ఉన్న మాటలను, వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని అనుభవిస్తూ
అనుభవించినంత మటుకు నేను చెప్పలేకపోయినప్పటికీ నాకు తట్టిన వచనాలు మీకు చెబుతున్నాను. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు అంటాడు. 99వ కీర్తన రాయబడింది 3వ వచనంలో, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆ 99వ కీర్తనలో 3 సార్లు వ్రాయబడింది. 3వ వచనం, 5వ వచనం, 9వ వచనాల్లో. 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు అంటాడు. 5వ వచనంలో ఆయన పరిశుద్ధుడు అని రాయబడుతుంది. 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఇదండి మనం చెప్పగలిగిన మాట. ఆ వచనం మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడని వ్రాయబడి ఉంది కనుక ఆ వచనాన్ని తీసుకొని పరిశుద్ధ దేవునిగా అంగీకరిస్తూ ఆయన్ని అనేక సార్లు అనుభవిస్తున్నాము గనక, జీవితకాలంలో అనుభవిస్తున్నాము కనుక, అనుభవించిన దాన్ని వివరించడానికి వల్లపడకపోయినప్పటికీ ఏదో మన నోట్లో పెట్టిన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మీకు సరైన రీతిలో నేను చెప్పిన మాటలు చెప్పబోచినవి అవగాహనలో రావచ్చు రాకపోవచ్చు. నేను ఏ సిద్ధాంతాన్ని చెప్పను, మళ్ళా మీరు దీన్ని కౌంటర్ అవ్వడానికి. ప్రియులారా, మహాపరిశుద్ధుడు, పరిశుద్ధతలో ఆయన మహానీయుడు. నేనే పరిశుద్ధుడని నేను ప్రకటించుకున్నాడు. ఇక్కడ యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. 3వ మాట, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా మన జీవితాల్లో, నా జీవితంలో స్వీకరించి అంగీకరించి అనుభవిస్తూ ఉన్నాము గనక, నేనైతే అనుభవిస్తున్నాను గనక, మనమందరం అనుభవిస్తున్నాము గనక, ఆయన పరిశుద్ధ దేవుడిగా అంగీకరించి ఆయన అనుభవిస్తున్నాము గనక మనం కొద్దిగా వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాం. ప్రియులారా, ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడని తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలియపరుచుకున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప ఆశ్చర్యం. ఇక్కడ ఒక గమనించండి, 99వ కీర్తనలో 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు, 5వ వచనంలో ఆయన పరిశుద్ధుడు, 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఎంత గొప్ప మాట. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు, మరో మాట మనం పూజించి ఆరాధించే దేవుడు, మనం ఘనపరిచే దేవుడు, మనం ఇచ్చించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మరొక మాట చెప్పాలంటే మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడండి, మహాపరిశుద్ధుడు. ఏం చెప్తాం? మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏంటి? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఒక మాట చెప్పాలని వ్యక్తిగతంగా, నా దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అయ్య బాబోయ్, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం ఇలా రాయబడింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేత మనం విమోచించబడి ఉన్నాం. ఎందుకు ఆయన పరిశుద్ధుడైన తండ్రిగా అంగీకరించాం, దేవుడిగా అంగీకరించాం అంటే ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని చేత మనం విమోచించబడ్డాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం ఎలా రాయబడింది? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనల్ని విమోచించాడు. మనల్ని విమోచించిన వారు మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా విమోచించబడి ఉన్నాం.
ఎంత గొప్ప శ్రేష్టమైన విలువైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడు ప్రియులారా. దేవుని చేత విమోచించబడ్డాం. అబ్రహాం దేవుని చేత విమోచించబడ్డాడు. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. ఏ దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధునైన ప్రకటించున్న ఆ దేవుని చేత అబ్రహాం పిలువబడ్డాడు. మన జీవితంలోకి వస్తే ఆ పరిశుద్ధులైన దేవుని చేత విమోచించబడ్డాం. అబ్బా, శిలువలో మన ప్రభు యేసుక్రీస్తు వారు మన విమోచన క్రయధనాన్ని ఆయనే చెల్లించాడు. శిలువలో చెల్లించి ఆయన పరిశుద్ధ రక్తమిచ్చి ఆ రక్తంతో మనల్ని కొనుక్కొని విమోచించాడు. అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, తన స్వరక్తముతో మనం విమోచించాడు. గనుక ప్రియులారా, ఎవరు విమోచించారంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని చేత మనం విమోచించబడి ఉన్నాం. అబ్రహాం విమోచించబడ్డారు. అలాగనే అదే వచనం 7వ వచనం అంటాడు, పరిశుద్ధ దేవుడైన యెహోవా నిన్ను ఏర్పరచేసుకున్నాడు. పరిశుద్ధులైన దేవుని చేత అబ్రహాం ఏర్పరచబడ్డాడు. నీవు నేను కూడా ఏర్పరచబడి ఉన్నాం. పరిశుద్ధులైన దేవుని చేత విమోచించబడి ఉన్నాం. పరిశుద్ధులైన దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాం. బా, ఆర్ చోజన్ బై హోలీ గాడ్, హోలీ ఫాదర్. ఎంత అద్భుతమైన సంగతి చూడండి ప్రియులారా. మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని చేత ఏర్పరచబడ్డాం, విమోచించబడ్డాం. ఏర్పరచబడ్డాం, విమోచించబడ్డాం, ఏర్పరచబడ్డాం. అలాగనే యెషయా గ్రంథం 48:17 పరిశుద్ధుడైన దేవుడు నీకు ప్రయోజనమైన విషయాలు నేర్పిస్తున్నాడు. ఆయన నీకు ప్రయోజనకరుడు. ఏది నీ జీవితంలో ప్రయోజనమో, ఏది మేలో, ఏది ఆశీర్వాదమో, ఏది దీవెనో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 48:17 తర్వాత చదువుకోండి. దేవుని యెహోవా నీకు ప్రయోజనము కలిగినట్లు, పరిశుద్ధ దేవుడైన యెహోవా నీకు ప్రయోజనము కలిగినట్లు, నీ పరిశుద్ధులైన తండ్రి, నేను విమోచించిన తండ్రి, నన్ను ఏర్పాటు చేసిన తండ్రి నీకు నాకు ప్రయోజనకరమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! అలాగనే పరిశుద్ధులైన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. సరి అయిన మార్గాల్లో, పరిశుద్ధ మార్గములో, నీతి మార్గములో, వెలుగు మార్గములో, సత్య మార్గములో. అబాబాబా, నీతిమంతులు పో మార్గము సమముగా ఉండునని యెషయా గ్రంథం 26:3 చెప్పినట్టుగా, 7 చెప్పినట్టుగా నీతిమంతులు పో మార్గం సమానం ఉంటుంది, ఏమి వంకర టెంకులు. ఆ మార్గములో పరిశుద్ధులైన దేవుడిని నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథం 35:8 అది పరిశుద్ధ మార్గమనబడును. ఎంత శ్రేష్టమైన జీవితం! ఆయన పరిశుద్ధులైన దేవుని చేత మనం విమోచించబడ్డాం. పరిశుద్ధులైన దేవుని చేత ఏర్పరచబడ్డాం. పరిశుద్ధులైన దేవుడు నీకు ప్రయోజనం కలిగజేస్తున్నాడు. పరిశుద్ధులైన దేవుడు నీకు మంచి మార్గములు నడవడానికి మంచి ఉపదేశం చేస్తున్నాడు. అబాబాబాబా, ఎంత శ్రేష్టమైన జీవితం అండి! దేవుని చేత నీవు నడిపించబడుతున్నావు. అబ్రహామును విమోచించాడు, అబ్రహామును ఏర్పాటు చేశాడు, అబ్రహాముకు ప్రయోజనమైన సంగతులను ఆయన జీవితంలో కలుగు చేశాడు. అబ్రహామును సరైన మార్గములో నడిపిస్తున్నాడు. అది మన జీవితంలో అదే జరుగుతుంది. మనం విమోచించబడ్డాం, మనల్ని విమోచించాడు ఆయన, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఎన్నో విషయాలు మన జీవితాల్లో ప్రయోజనకరమైనవి. దావీదన్నట్టు నువ్వు చేసిన మేలు లెక్కింపశక్యము కానివి. 40వ కీర్తన అంటాడు, లెక్కింపశక్యమే. ఎన్నో ఉపకారాలు చేశారు, ఎన్నో మేలు చేశారు, ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి మన జీవితంలో. ఊహించలేని కార్యములు, అద్భుత కార్యములు మన జీవితం చేస్తున్నాడు. 126 కీర్తన 3వ వచనంలో ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు. గొప్ప కార్యములు నీ కొరకు చేశాడు. అబ్బా, నీకు ప్రయోజనం కలిగినట్లుగా. అంత మాత్రమే కాదు, నిన్ను సరైన మార్గములో పరిశుద్ధ దేవుడు నడిపిస్తున్నాడండి. గమనించారా ప్రియులారా? ఇప్పుడు ఆ సరైన మార్గములో నడిపిస్తున్న దేవుడు 99వ కీర్తన 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఏమి చెప్పగలుగుతాం మనం? నా దేవుడు పరిశుద్ధుడు, నా ప్రభువు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, నా విమోచకుడైన క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. బాబా బాబా, ఏమి జీవితం ఇచ్చాడండి! ఏమి జీవితం ఇచ్చాడు! పరిశుద్ధుడైన దేవుణ్ణి దేవుడిగా, తండ్రిగా, యేసు క్రీస్తు ప్రభు రక్షకుడిగా, మన విమోచకుడిగా, యెహోవా దేవుడు మన తండ్రిగా, పరిశుద్ధ దేవుడిగా, పరిశుద్ధుడైన తండ్రిగా మన జీవితాల్లో ఎక్కడో మాట చెప్పరండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు చేసిన ప్రార్థనలో, పరిశుద్ధుడివైన తండ్రి, బాబా, పరిశుద్ధుడైన దేవుడు నీకు విమోచకుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నవాడు, పరిశుద్ధుడైన దేవుడు నీకు ప్రయోజనం కలుగు చేస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను సరైన మార్గం నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు దేవుడిగా నీకున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడే నీకు నాకు తండ్రి. అనేక మంది దైవజనులు ప్రార్థన ఇంగ్లీషులో తెలుగులో చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తారండి? పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేస్తారు. నా ప్రియ పరలోకపు తండ్రి అంటాడు. మై డియర్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, వి కేమ్ టు యువర్ ప్రెజెన్స్ అని ప్రార్థన చేస్తారు దైవజనులు. గొప్ప గొప్ప దైవజనులు, దేవునితో ముఖాముఖి దేవునితో నడిచిన దైవజనులు, దేవుణ్ణి స్వరమిన్న దైవజనులు, వాక్యానుసారమైన నడిచిన దైవజనులు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి, మై డియర్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్. బాబు, ఏమి మాటలతో ప్రభువు సన్నిధికి వెళ్తారండి! నాకివ్వలేదా, నీకివ్వలేదా? పరిశుద్ధుడైన తండ్రిని పిలిచే యోగ్యతను మనకు అనుగ్రహించాడు. మనం ఏం చెప్తాం? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడైన మన తండ్రి అని చెప్తాడు. తర్వాత చివరిగా అంటాడు, ఆయన పాదపీఠం ఎదుట ఆయన్ను ఘనపరుచుదాం, ఆయన పాద పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిల పరుదము. 99వ కీర్తన 9వ వచనంలో. ప్రియులారా, ఎంత గొప్ప యోగ్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి, తండ్రిని ఘనపరిచే కృపనిచ్చాడు. ఆయన ఎదుట సాగిలపడే కృపనిచ్చాడు. ఆయన్ని ఆరాధించే కృపనిచ్చాడు. ఆయన నామమును ఘనపరిచే కృపనిచ్చాడు. వాట్స్ వండర్ఫుల్! ఎంత అద్భుతం చూడండి ప్రియులారా. అవర్ గ్రేషియస్ డియర్ హెవెన్లీ ఫాదర్, వి ఎగ్జాల్టెడ్ యువర్ గ్రేట్ అండ్ మార్వెలస్ నేమ్. ఈ ప్రైజెస్, యువర్ వర్షిప్. ఆ రీతి మనం ఆరాధిస్తాం. నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమును ఘనపరుస్తున్నాం. మార్వెలస్ నేమ్, ఆశ్చర్యకరమైన నీ నామమును బట్టి మేము స్తుతిస్తున్నామని ఆరాధిస్తున్నాం కదా ప్రియులారా. ఆయన్ను ఆరాధించే కృప,
ఆయన పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎదుట, ఆయన పాదపీఠం ఎదుట, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలిపడి ఘనపరిచి ఆరాధించే కృపనిచ్చాడు. ఇంకేం కావాలండి? ఆయన పాదముల్లో, ఆయన పరిశుద్ధ పాదం ఎదుట సాగిలిపడే కృపనిచ్చాడు, ఘనపరిచే కృపనిచ్చాడు, ఆరాధించే కృపనిచ్చాడండి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట ఆయన్ని ఘనపరిచి సాగిలిపడుదాం. ఎంత గొప్ప కృపనిచ్చాడు! పరిశుద్ధుడైన దేవుడు నీకు విమోచకుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు నీకు ప్రయోజనం కలిగజేస్తున్నాడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను సరి అయిన మార్గములో నడిపిస్తున్నాడు. పరలోకం చేరేంత వరకు నిన్ను నడిపిస్తాడు. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఘనపరిచే కృప, ఆయన పాదపీఠం ఎదుట సాగులు పడే కృపనిచ్చాడండి. ఎంత గొప్ప కృప! మీరు బైబిల్లో ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడు. అబ్రహాము, సర్వశక్తి గల దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై మాట్లాడుచుండగా అబ్రహాము సాగిలిపడ్డాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన అబ్రహాము కొరకు, తన సంతతి కొరకు, తన సంతతి నుంచి రాబోచిన 12 మంది రాజుల కొరకు, తన సంతతిలో నుండి రాబోచిన క్రీస్తు కొరకు ఇవన్నీ మాట్లాడుతుండగా అబ్రహాము సాగిలి పడిపోయాడండి. ఇటువంటి కృపను మనకిచ్చాడు దేవుడు. ఆయన పాద పీఠం ఎదుట సాగిలిపడి ఆయన ఘనపరిచి ఆరాధించే కృపనిచ్చాడు. దైవ సేవకుడా, ప్రియమైన పరిశుద్ధులారా, ఎంత గొప్ప కృప మనకిచ్చాడు. నన్ను ఇంకేం చెప్పమంటారని ఆయన కొరకై. ఆ పరిశుద్ధుడైన దేవుడు, మహాపరిశుద్ధుడు, మహామహిమలో నివసించే పరిశుద్ధుడు, ఆయన కొరకు ఏమి చెప్పగలమండి? వాక్యంలో రాయబడింది కనుక, రాయబడిన వాక్యం మన జీవితంలో కార్యసాధకం అవిచం ఉంది కనుక ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి తండ్రిగా స్వీకరించి, పరిశుద్ధుడైన దేవునిగా అంగీకరించి ఆయన్ని మనమందరం, నేను, మనకన్నా ముందున్న వారు అనుభవించారు. ఆ పరిశుద్ధుడైన దేవుని అనుభవించాను. దాంట్లోంచి ఏదో కొద్ది మాట్లాడుతున్నాను తప్ప ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన్ని వర్ణించలేము. రాయబడ్డ వాక్యంలో తీసుకున్న మాటలు అనుభవించి ఏదో కొద్దిగా చెప్పడం తప్ప. ప్రియులారా, గమనించండి, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన చేత మనం విమోచించబడ్డాం, ఆయన చేత మనం ఏర్పరచబడ్డాం. ఆయన ప్రయోజనకరమైన మార్గం నడిపిస్తున్నాడు. ఆయన సత్య మార్గములో, పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించే మార్గములో నడిపిస్తున్నాడు మన దేవుడు. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన ఎదుట సాగిలిపడి ఘనపరిచి ఆరాధించే కృపనిచ్చాడు గనక దైవ సేవకులారా, విశ్వాసులారా, ఆయన ఎదుట సాగిలిపడండి, ఆయన ఘనపరచండి, ఆయన ఆరాధించండి, ఆయన అనుభవించండి. మనం ఆయన అనుభవిస్తాం, ఆయన ఎదుట సాగిలిపడదాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప అత్యున్నతమైన కృపను ఇచ్చాడు. ఆ కృప కొరకాయి ప్రభువును మహింపరుస్తాం. రండి, ఆయన ఎదుట సాగిలిపడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నువ్వు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని చేత అబ్రహాం పిలువబడ్డాడు. మేము కూడా, మమ్మల్ని కూడా విమోచించావు అయ్యా, ఏర్పరచుకున్నావు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచావు. ప్రయోజనకరమైన విషయాల్లో మాకు నేర్పించు చేస్తున్నావు, జరిగిస్తున్నావు, సత్య మార్గంలో నడిపిస్తున్నావు.
నీ పాదముల ఎదుకు వచ్చి సాగిలపడి నిన్ను ఘనపరిచి ఆరాధించే కృపనిచ్చావు. అందుకే ఈ తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఘనపరుస్తూ ఇదిగో దైవ సేవకులందరినీ, విశ్వాసులందరినీ, నన్ను నా కుటుంబాన్ని, తోటి సేవకుల్ని, విశ్వాసులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించినగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులారా, విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన వాక్యం మీకు ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే ఫోన్ చేయొచ్చండి. ఆ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. దేవుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.